మీకు ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం అని చేసి అబద్ధాలు చెప్పేసి, భయపెట్టి ముఖ్యంగా మీకిది జరిగింది కంపల్సరీ ఇలా చేస్తారు కదా! వీళ్ళకి దేవుడంటే భయం లేదా? లేదంటే ఎలాగైనా ఒక దొంగలాగా వాళ్ళ జీవితాన్ని ఆచరించి ధనార్జన పొందాలనా? అంటే ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు వీళ్ళెవరైతే ఉన్నారో వాడి క్రితం జన్మలో ఎన్నో పుణ్యాలు చేసున్నాడు. హుహు. వాడిప్పుడు పాపాలు చెయ్యాలి. హ్మ్. ఏమన్నా లాభం ఉందంటారా? హ్మ్. ఎంతో కష్టపడ్డాడు. ఎంతో అది ఇది చేశాడు. గుండెపోటుతో మరణించాడు. హ్మ్. ఏవండీ ఈ డబ్బు అనేది గూడా ఎలా ఉంటది అనంటే వాస్తవానికి మనుషుల్ని ఆరోగ్యాలను హ్మ్. పిండేసి వాడికంటూ సుఖమైన నిద్ర లేకుండా చేసేదే ఈ డబ్బండి. హ్మ్. ఎందుకనంటే ఒక మాట చెప్తా. బాగా ధనవంతుడు ప్రశాంతంగా ఉన్న రోజు ఒక్కటి చూపియండి. పెళ్ళాం, పిల్లలతో కలిసి తిరిగిందొకటి చూపియండి. హ్మ్. ఫ్యామిలీకి కరెక్ట్‌గా టైమ్ స్పెండ్ చేసినవాడిని చూపియండి. వీట్లలో ఏంటి అనంటే డబ్బులు సంపాదించండి. ఎక్కడి వరకు? కేవలము మనము, మన పిల్లలు సరిపడే అంత ఉండాలి. హ్మ్. మితిమీరిన డబ్బుంటే రోగాల కుప్ప పెంచుకోవడం తప్ప ఇంకేమన్నా ఉంటుందా అక్కడ? హ్మ్. అనేది నా నా సిద్ధాంతం అయితే అదే అండి.